మనిషి జన్మ ఎలా ఉంటుందంటే చాలా మంది అనుకుంటారు తను సినిమాలలో వస్తుంది, తనకు పేరుంది, ప్రఖ్యాత ఉంది, హ్యాపీగా బ్రతకొచ్చని. కానీ ఎన్ని సినిమాలలో వచ్చినా, ఎంత పెద్దవాళ్ళతో యాక్టింగ్ చేసినా, ఎంత పేరు సంపాదించుకున్నా కూడా చివరికి మనిషి జన్మ ఎలా ఉంటుందంటే ఒక 6 అడుగుల జాగ కోసమే ప్రయత్నం చేయాలి. చాలా మంది కూడా సంపాదించుకున్నటువంటి ఆస్తులు నా పిల్లల కోసం, నా కొడుకుల కోసం అని పోరాటం చేస్తూ ఉంటారు. కానీ ఎంత పోరాటం చేసినా చివరికి ఏది కూడా వెంబడి తీసుకుపోలేని పరిస్థితి. మరి ఎందుకు సీనన్న ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, మరి పావల శ్యామల అంటే మరి తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎన్ని సినిమాలలో యాక్టింగ్ చేస్తూ తనకున్నటువంటి నటనని చూపిస్తూ ఎంతో మంది ప్రేక్షకులని మరి ఆనందపరిచి మరి ఎంతో మంది చాలా సినిమాలలో మనం చూస్తుంటాం. ఆమె డైలాగ్లు వచ్చినా కూడా, ఆమె మాటలు విన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి బామ్మలు మన ఇంట్లో బాగుంటుంది, ఇలాంటి పెద్ద మనుషులు మన ఇంట్లో బాగుంటుందని ఒకప్పుడు ఉండే. కానీ చివరికి తన ప్రయాణం ఎలా ఉందంటే ఒక్కసారి ఈరోజు పరిస్థితి చూసి అసలు నాకే చాలా బాధ అనిపిస్తుంది. కానీ మరి తన ప్రయాణంలో భాగంగా తోడు నీడై ఉన్నటువంటి సేవకులు అనొచ్చు, మారుతి ముహూర్త అనొచ్చు, మరి కరాటే కళ్యాణి మేడం గారు మనతో పాటు. మేడం నమస్తే, ఎలా ఉన్నారు మేడం? అలాగే చెప్పండి. చెప్పాలి మేడం, మరి ఈ రోజు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కరాటే కళ్యాణి మేడం, ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా కరాటే కళ్యాణి మేడం. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే మరి తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో భాగంగా తనకంటూ ఒక ప్రత్యేక పాత్రలు చేసి ఈరోజు మన అందరూ ఇడిచినటువంటి అమ్మ గురించి మరి నిన్నటి నుంచి చూస్తున్నట్టయితే మీ వాయిస్ మాత్రమే కానొస్తుంది. ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నా కూడా ఎవ్వరి వాయిస్ కనిపించడం లేదు. మరి అమ్మ గురించి చెప్పంటే ఒక 2 మాటలు అసలు ఏం చెప్తారు? చాలా బాధాకరం అమ్మా. అమ్మ వెళ్ళిపోవడం అంటే వయస్సు కూడా ఉంది కాబట్టి మనం వయోభారం, హెల్త్ ప్రాబ్లం వల్ల ఆవిడ వెళ్ళిపోయారు. కానీ మనం ఏమిటంటే ఇండస్ట్రీ అంతా వెనకే ఉందండి, మేమందరం ఉన్నాం. కానీ అందరూ సమయానికి రాలేకపోతారు. రేపు ఆవిడ ఫైనల్ ఏదైతే ఫ్యూనరల్ అక్కడ చేసే దగ్గర అయితే వస్తారు. కొంతవరకు మా అసోసియేషన్ అంతా ఉంది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది అంటే మొత్తం 1000 మంది ఆర్టిస్టులు ఉన్నట్టే. చిరంజీవి గారు, నాగార్జున గారు అందరూ ఉన్నారు, అందులో బాలకృష్ణ అందరూ ఉన్నారు, అందరూ ఉన్నట్టే. సో మేమంతా ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు కమిటీ కాబట్టి మేము ఉన్నాము. నేను కమిటీ అనే కాకుండా మన శివ గారికి ఎప్పటి నుంచో ఆవిడని కొంచెం బాగా వీళ్ళు దగ్గరుండి చూసుకుంటా ఉంటారండి. ఎక్కడ పెట్టినా ఆవిడ వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి నచ్చదు. మళ్ళీ ఆయన దగ్గరికే చేరుతుంటారు. అప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాము, ఏదో ఒకటి వింటూ ఉంటాం బయట. ఆవిడ కొంచెం మడి ఆచారం ఎక్కువ ఉంటుంది. సో అలా మేము ఈయన దగ్గరికే పంపిస్తుండే వాళ్ళం. చాలా చాలా ఉన్నాయి పెద్దగా, మనం వేరే దగ్గర వెళ్ళదు. ఇప్పుడు నిన్న కూడా రాత్రి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఆనవంగానే ఆయనకి ఫోన్ వచ్చింది. పొద్దున్న లేచి నేను ఇవన్నీ చూసుకొని నాకు శివపార్వతి గారు వీళ్ళందరూ చెప్తే నేను కూడా ఫట్మని ఫోన్ చేశాను ఆయనకి. మీరికే తెలుస్తుందంటే అవునండి ఇలా అయింది, నాకు తెలిసింది ఉస్మానియాలో ఉన్నారన్నారు. వనంగానే నేను బయలుదేరిపోయి ఈ అబ్బాయి చంద్రశేఖర్, ఈ అబ్బాయి ఉన్నాడు అక్కడ, తను అక్కడ ఉండేసరికి నేను వెళ్ళాను. ఈయన చెప్పారు ఆయన ఉంటారని. వెళ్ళి అక్కడ మేము మాట్లాడి మా అసోసియేషన్ లో కూడా మాట్లాడి ఈలోగా మేము డిసైడ్ అయ్యాము. అసోసియేషన్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా విష్ణు గారు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు, మా అధ్యక్షులు. అయితే జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు వచ్చారు, అలాగే మాదల్ రవి గారు, శివబాలాజీ గారు అందరూ మాట్లాడుతున్నారు. మేమంతా కోఆర్డినేట్ చేసుకొని నన్ను ఆయన్ని, నేను జాయింట్ సెక్రటరీ, మాకి మేము వచ్చాం. మేము వచ్చి మొత్తం అంతా కూడా మేము టేక్ ఓవర్ చేస్తాం, మీరేం రూపాయి పెట్టొద్దు బాబు, మీరు చేసిన సేవ చాలా ఎక్కువ చేశారని చెప్పాము. సో మేము ఇదంతా చేస్తాం. ఫైనల్ ఆవిడని మొత్తం బ్రాహ్మణ పద్ధతిలో ఆవిడకి ఎలా కావాలి, ఆవిడ ఏ విధంగా అయితే ఆనందపడతారో ఆ విధంగా చేయించి మాత్రం ఆవిడ అమ్మని పంపిస్తాం స్వర్గానికి. అదే మేము అనుకుంటున్నాం. కాకపోతే ఏమిటంటే ఇది వర్షం వస్తుంది, ఎక్కడ మనం చూసారా వీళ్ళ ఫౌండేషన్ కి ఇక్కడికి రావాలి అంటే వాళ్ళు వెతుక్కొని రావాలి. చాలా వరకు రేపు ఉదయం వస్తారు కదా. రేపు ఆల్రెడీ మహాప్రస్థానం జూబ్లీ హిల్స్ లో మనం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానం అని పెట్టాం కదా. అది చాలా మందికి ముందు చాలా మందికి తెలియక ఇక్కడ చెప్పాం, ఇక్కడే చేద్దాం అనుకున్నాం. మేము అందరం అనుకునేది ఇక్కడే వనస్థలిపురం, అలా కూడా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, రేపు మహాప్రస్థానం జూబ్లీ హిల్స్ 11 o'clock ఆవిడ ఫైనల్ మొత్తం అంత్యక్రియలన్నీ కూడా రేపు అక్కడే జరుగుతాయి. ఎందుకంటే పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా అక్కడ వెళ్ళిపోయారు మహాప్రస్థానంలో. ఫిల్మ్ నగర్ లో ఆర్టిస్టులు, ఆవిడ మహానటి, ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. ఆవిడ సినిమా నటిగా
అలాగే స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డులు ఉన్నాయి ఆవిడకి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. సో ఆ గౌరవం మనం ఇచ్చి మనం పంపిద్దామని అసోసియేషన్ నుంచి డెసిషన్ తీసుకున్నారు. మురళీమోహన్ గారు కాల్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి పేషెంట్ నుంచి కూడా మాకు అందరికి కాల్స్ వెళ్ళే, వాళ్ళకి మన రఘుబాబు గారు వాళ్ళందరూ మాట్లాడారు. కాబట్టి అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఎవరు లేరు అనకండి, అందరూ ఉన్నారు. కాకపోతే ఎవరు ముందు ఇప్పుడు కనిపించడానికి అవకాశం లేకపోయింది. కానీ ఆ సమయంలో మాకు ఆవిడని ఎక్కడ పెట్టాలి అంటే ముందు నుంచి వీళ్ళకి అలవాటు కాబట్టి వారితో మాట్లాడితే ఇక్కడ తీసుకురండి అమ్మా, కొత్తగా బాక్స్ ఎవరో డొనేట్ చేశారు, ఆవిడతో ఓపెనింగ్ అవుతుంది, అదేదో ఆవిడ కోసం ఎలా ఉంది అన్నట్టుగా ఆ మహానుభావుడు ఎవరో గానీ పుణ్యాత్ముడు ఆ బాక్స్ ఆవిడకి, ఆ ఫ్రీజర్ బాక్స్ ఆవిడ కోసం పంపించినట్టుగా వారికి ఇచ్చారు. వారికి నిజంగా పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ కార్యక్రమాలు అన్న అయిన తర్వాత రేపు ఆ అమ్మాయికి కూడా కొంచెం హాస్పిటల్లో చూపించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి కొంచెం ఆమెను కూడా ఎక్కడో ఒక మంచి ప్లేస్లో శివగారితో, మనం శంకర్ గారితో మాట్లాడి మనం ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తామండి. ఎట్టి పరిస్థితిలోనూ ఆవిడ అనాథ అక్కడ అలా ఇలా అని రాయకండి. ఆ పాప బాధపడుతుంది, ఆవిడ కూడా ఆత్మక్షోభిస్తుంది. మేమందరం ఉన్నామంటే పిల్లలమే తోడుగున్నా అంటారు. మేము ఆవిడతో కలిసి యాక్ట్ చేసామండి, మేము కలిసి నటించాము, ఆవిడతో కలిసి తిరిగాము, కలిసి ఉన్నాము. మేము ఆవిడ మెంటాలిటీ తెలుసు. కొంచెం కోపం ఉంటుంది పెద్దవాళ్ళకి చేతస్థంతో. అవి అమ్మమ్మ అయితే మన ఇంట్లో మా పిల్లలు బామ్మలు అయితే అనుకోమా, అలా అనుకుని తీసుకోవాలి. వీళ్ళు ఎన్నిసార్లు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదా, పెట్టినా కూడా వాళ్ళు ఎందుకు ప్రతిసారి ఆయనే పట్టుకుంటాడు. ఎందుకంటే నా అమ్మ అయితే ఎట్లా వదిలేస్తానా నేను అని అట్లా అంటే ఆమె కోపం ఎక్కువ కాబట్టి ఆ క్షణంకు బాధ అనిపిస్తుంది మనకి. పర్వాలేదండి, ఆవిడ పరిస్థితి పని మళ్ళీ దగ్గర తీసుకుంటాం. నేను సినిమాలు చేశానండి. అంటే మీరు ఖడ్గం సినిమాలో ఎలా అయితే ఆవిడకి పేరు వచ్చిందో సంగీత గారిది, సేమ్ అలాగే ఇంకొక సినిమా ఖడ్గం లాగే మేమిద్దరం మళ్ళీ అమ్మ కూతురులా చేసాం. నేను సేమ్ గెటప్ తో ఉంటాను, యూట్యూబ్ లో ఉంటుంది అది. ఆవిడ కామెడీ అన్నమాట. అది కూడా గౌతమ్ రాజు గారు కామెడీ చేసాం మొత్తం ఒక సినిమాలో. ఆ సినిమాలో అమ్మతోని కూతురు క్యారెక్టర్. అలాగే చాలా సినిమాలు ఉన్నాయండి, చాలా సినిమాలో కలిసి నటించి ఉంటాయి, అన్ని గుర్తు చేయవు కానీ అప్పుడెప్పుడో 2000 వాటిలో కాకపోతే అమ్మ చాలా జోవియల్ గా ఇప్పుడు ఎంత కామెడీగా ఉండేవారు మా అందరితో. ఆవిడ ఎప్పుడు బయట నుంచి ఫుడ్ తినరు, ఇంట్లో వండుకొని తెచ్చి అందరికి పొళ్ళు పచ్చళ్ళు పెట్టేవారు. అప్పుడు ఆవిడ చేయగలిగినంత కాలం చేశారు ఆవిడ. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు. అంతేందుకు ఎంఎస్ రాజు గారు కూడా చెప్తారు ఆవిడ గురించి. మన అదే సినిమా, అది వర్షం కాదు ఇంకో సినిమా ఏదో ఉంది కదా, త్రిష సిద్ధార్థ సినిమా, నువ్వు వస్తానంటే, ఆ సినిమాలో కూడా వాళ్ళకి పచ్చళ్ళు పొళ్ళు తెస్తే వాళ్ళు తినేవారు. అంటే అంత ఇంట్రెస్ట్ గా పెడతారు. అంతేకాకుండా మేకప్ మ్యాన్ అందరిని సతాయించేవారు. నేను తెల్లగా ఉన్నారని కళ్యాణి వాళ్ళకి మేకప్ వేస్తారు, నేను నల్లగా ఉన్నాను మేకప్ వేయరా అని అడిగేవారు. అడిగి మరి మేకప్ వేయించుకున్నా అంటే ఆవిడ కావాలని ఏడిపించడానికి అట్లా అనేవారు. ఆవిడ క్యారెక్టర్ కి ఆవిడకి వెయ్యి మేకప్ డీ గ్లామర్ చేస్తే, కానీ ఆవిడ అలా మిమ్మల్ని అట్లా సతాయిస్తారన్నమాట ఊరికే. అట్లా 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 జోవియల్ గా ఉండేవారు. కానీ ఎవరిని ఇప్పుడు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళండి, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు. కాబట్టి ఆవిడ ఏది చేసినా ఇండస్ట్రీలో ఆవిడకంటే ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర ఉంది కాబట్టి ఆవిడని ఇండస్ట్రీ గౌరవంగా పంపించాలని కోరుకుంటుంది. అది మా అసోసియేషన్ దగ్గరుండి ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం. సో వాస్తవానికి శ్యామలమ్మ గారు ఇన్ని సినిమాలలో చేశారు కదా, సో వాళ్ళకి సంబంధించిన కుటుంబకులు, రిలేషన్స్ అలాంటి వాళ్ళు. ఒక పాప ఉంది, ఆ పాప పేరు మాధవి. ఆమె కూడా ఇప్పుడు సిక్ అయింది, ఇక్కడే ఉంది ఆమె పరిస్థితి. కొంచెం ఆమె కూడా అమ్మ తప్ప ఏం లోకం తెలియదు ఆమెకి. ఆమె చాలా కష్టంలో ఉంది కాబట్టి ఆమెని మనం ఏం అనలేని పరిస్థితి. ఎవరు లేరు కాబట్టి అన్ని మొత్తం మేమందరం అయ్యి చేయాలి. రేపు శ్యామలమ్మ గారు మీతో పాటు యాక్టింగ్ చేశారు కాబట్టి యూనియన్ అంతా సపోర్ట్ చేస్తుంది. మరి రేపు ఫర్దర్ ఫ్యూచర్ గా వాళ్ళ కూతురికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? మేము శ్యామల గారికి ఇప్పుడు 3 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. అదే వాళ్ళ అమ్మాయికి కూడా వస్తుంది డిపెండెంట్ గా. మేము అడుగుతాం, ఇప్పుడు ఆవిడ లేరు కదా అని కాకుండా మేము ప్రపోజ్ పెడతాం. మేము అందులో యూనియన్ లో, మా దీనిలో అసోసియేషన్ లో మీటింగ్ లో పెడతాం. ఆవిడకి 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆ 6,000 రూపాయల పెన్షన్ కూడా ఆమెకి వచ్చేటట్టు మందులకో దానికో దేనికో మేము పెడతాం. అలాగే ఆమెకు మంచి వైద్యం చేయించడానికి అన్నింటికీ మేము మాట్లాడతాం. అలాగే గవర్నమెంట్ కూడా వాళ్ళ అమ్మాయిని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆశ్రమాలు వీళ్ళు చూడడానికి కాదండి, వాళ్ళకైనా ఇవ్వాలి కదా, గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా. అట్లా నేను అంటున్నా, ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆమె లేదు కదంటే ఆమె అట్లా చేసేలేరు కదా. సో అందరూ ఉంటామండి. ఆమె తర్వాత కూడా కొంచెం టేక్ కేర్ చేస్తారు అందరూ. పర్వాలేదు కేర్ టేకర్ గా ఎవరో ఒకళ్ళు పెడతారు, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు, మేమందరం చూసుకుంటాం. టేక్ ఓవర్ చేసేసి ఎక్కడ పెడతారు అన్నది నాకైతే కన్ఫర్మేషన్ ఇప్పుడు ఇవ్వలేను. బట్ వీళ్ళ దగ్గర ఉంటారా, ఇంకెక్కడ పెడతారా, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా చూద్దాం.
నా ప్రయత్నం అయితే ఎంతవరకు చేయగలను, ఎక్కడ కష్టం ఉన్నా మన చేతనైంది. ఎందుకంటే రేపు పొద్దున ఒకళ్ళకి ఈ రోజు కష్టం వస్తే మనం వెళ్తే రెండో రోజు మనకేదైనా వచ్చిన రోజు భగవంతుడు అలాగే పంపిస్తాడు అనేది అవును. నమ్ముతాను నేను. ఉమ్, కష్టంలోనే వెళ్ళాలి, సుఖంలో వెళ్ళకపోయినా పర్వాలేదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కష్టంగా ఉన్నప్పుడు వెళ్తేనే మనిషి. మనిషిగా పుట్టినందుకు విలువ, ఉమ్. అది నేను నమ్ముతా. అందుకే అమ్మతో సో నటించిన అమ్మగారి అంత్యక్రియలు రేపు ఉదయం ఏ టైం నుంచి స్టార్ట్, ఏ టైం 10:30 నుంచి మొదలయ్యి 12 లోపల అయిపోతాయండి. ఫిల్మ్ నగర్ అక్కడ మన మహాప్రస్థానంలో అవుతాయి. మహానుభావులందరూ అక్కడ నిద్రపోతూ ఉన్నారు. అలాగే ఆమె కూడా అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి మేము ఇచ్చే ఆవిడకి ఒక చిన్న గౌరవం. అలాగే మురళీమోహన్ గారు వీళ్ళందరూ వస్తామన్నారు, ఆమెను దర్శించుకుంటారు. ఆమెని మనశ్శాంతిగానే వచ్చారు నా కోసం వీళ్ళు అని ఆవిడ అనుకుని వెళ్ళేటట్టుగానే మాక్సిమం మనమైతే ఉంటాము. ఎవరు వస్తే వాళ్ళేనండి ఆత్మీయులు. అంతే. సో రైట్, ఏదేమైనా కూడా ఎవరు లేరు అని మాట్లాడడానికి అవకాశం మాత్రం లేదు. మేమందరం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మా కో యూనియన్ నాయకులు అందరూ కూడా ఈరోజు బిజీ ఉండొచ్చు, కానీ రేపు మాత్రం ఖచ్చితంగా రావడానికి మాట ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరు చివరి చూపుని చూసుకోవడానికి మాత్రం రేపు ఫిలిం నగర్లో ఉన్నటువంటి మరి ఏదైతే శ్మశాన వాటిక ఉందో అక్కడికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తారు. మేము అందరం ఉన్నామని చెప్పేసి తన మాటలు. మరి నిత్యం ప్రజాసేవలో మరి ఎంతో మంది వృద్ధులను మరి తన చెంతకు చేర్చుకొని సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అనొచ్చు, శక్తి అనొచ్చు. మరి రెడీ టు సర్వ్ ఫౌండేషన్ స్థాపించినటువంటి శంకరన్న గారు మనతో పాటు. అన్న నమస్తే. నమస్తే అండి. చెప్పాలన్న అసలు ఈ ఫౌండేషన్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది ఫౌండేషన్ స్టార్ట్ చేసి 2011లో స్టార్ట్ చేసాము. 2011లో 5గురితో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 100 మంది అయింది. సో 100 మందిలో ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే పాముల శ్యామల గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. సో 5గురితో స్టార్ట్ అయింది, ఇప్పుడు 100 మంది వరకు. సో ఇక్కడ ఒకటి ముస్రంబాగ్లో ఒకటి ఉంది, వనస్థలిపురంలో ఒకటి ఉంది, నాగారంలో ఒకటి ఉంది. ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళని మేము అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఫుడ్ కానీ బెడ్ షెల్టర్స్ అని ఇవన్నీ చూసుకొని సో వాళ్ళని చూసుకుంటున్నాము. సో ఎప్పుడు మీ దగ్గరకు వచ్చినా కూడా బాగా ఇబ్బందికి గురి చేస్తూ బాగా సతాయిస్తుంది అని చెప్పేసి కొన్ని వీడియోస్లలో చూడడం జరిగింది. సో ఇప్పుడు అమ్మగారు కూడా చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం? ఒక ఏజ్లో చెప్పాలంటే అట్లాంటి చాదస్తాలు అనేది ప్రతి వ్యక్తిలో ఉండేవండి. ముసలి ఏజ్ ఒకటి వృద్ధ వయసులో అనేది చాలా మందికి ఉండే లక్షణాలే అవి. సో అట్లాంటి లక్షణాలు అందరిలో ఉంటాయి, అలాగనే పావల శ్యామల గారిలో కూడా ఉన్నాయి. సో శుభ్రతకు కొంచెం మంచిగా ఉంటుంది. సో అట్లాంటి విషయాలలో నా దగ్గర గత సంవత్సరంన్నర నుంచి తను ఉంటుంది. తను వండుకుంటూ కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది క్యాబ్ డ్రైవర్లు రోడ్ల మీద వదిలేసి సో డబ్బులు ఇవ్వకపోవడము, వేరే సతాయించడము, కొంతమంది డబ్బులు లాక్కోవడము అట్లాంటివి చేసేవారికి, అక్కడ వదిలేసిపోయే వారికి ఎవరో ఫోన్ చేసి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఫోన్ చేసి అలానే పావల శ్యామల గారు ఉన్నారని చెప్పేసి అక్కడ వార్తలకు ఎక్కడం అనేది. సో వాళ్ళు తీసుకుపోయి దగ్గరున్న వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడము, సో అక్కడ ఉండలేక మళ్ళీ మా దగ్గరికి రావడం, ఇలా గత సంవత్సరంన్నర నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంది. సో తను వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఎన్నో రకాలుగా మేము తను ఇబ్బంది పెట్టినా కూడా మేము మా సొంత ఇప్పుడు ఇంతమంది వృద్ధులలో అమ్మ మా సొంత అమ్మలాగా చూసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో చాలా మంది కూడా ఎవరైనా సరే చనిపోయిందంటే చాలు స్పాట్లో అక్కడి నుంచి పంపేయాలని ఆలోచన చేస్తారు. కానీ మీరు మరి ఒక సొంత కొడుకు కంటే ఎక్కువ మరి ఇక్కడే ఆ యొక్క అంటే చనిపోయినటువంటి వ్యక్తిని ఎంబడే నేమ్ చేంజ్ అయిపోతుంది. మృతదేహం అని కొందరంటారు, పార్థదేహం అంటారు. మరి ఇక్కడ ఒక సొంత కొడుకులో టేక్ కేర్ చేస్తూ రేపటి వరకు కూడా బాధ్యత నాదే, జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటానని చెప్పేసి అంటారు. మరి ఇంత పెద్ద మనసు అసలు రావడానికి అంటే మీకు ఆదర్శం ఎవరైనా ఉన్నారా? మా మదర్ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. సో అది నేను చిన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డాను. సో ఆ ఇబ్బందుల నుంచి కొంచెం గట్టెక్కి ఇప్పుడు ఫ్యామిలీ అనేది ఒకటి ఉంది. సో గత 15 సంవత్సరాల నుంచే ఇదివరకు చెప్పినట్టే అయితే 5గురితో స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఇంతమందికి దారి తీసింది. ఎందుకంటే మదర్ లేని బాధ, ఫాదర్ లేని బాధ ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే కొడుకులు చూడకపోవడము, సో ఇంట్లో నుంచి గెట్టేయడము, తరివేయడము, కొట్టడము. సో డబ్బులున్న వాళ్ళు అలా చేస్తున్నారు, డబ్బులు లేని వాళ్ళు కూడా అలా చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఏజెంట్ వచ్చేవారికి వాళ్ళ చాదస్తపు మాటలు కానీ వాళ్ళ సతాయింపులు కానీ ఇవన్నీ చూసుకొని కొన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. సో నాకు అనేది లేరు కాబట్టి ఆ బాధ నేను తెలుసు. సో ఉన్న వాళ్ళకి అనేది ఆ బాధ తెలియదు కాబట్టి ఆ ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరు అమ్మ నాన్నని చూసుకుంటూ వాళ్ళకి సేవ చేయడమే ధన్యం అనుకుంటారు. అవునండి. సో రియల్లీ సూపర్ అన్న. అన్న నమస్తే. నమస్తే. మీ పేరన్న? శ్రీకాంత్ రెడ్డి, ఫిల్మ్ డైరెక్టర్. చెప్పాలన్న మరి అమ్మ గురించి ఒక 2 విషయాలు. అమ్మ ఏంటంటే నిజంగా ఈరోజు పావల శ్యామల గారు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నటువంటి గుండెలు నిలిచిపోయింది ఆవిడ. అలాంటిది ఈరోజు ఆవిడ అటన్మరణం జరగడం అనేది బాధాకరం. తర్వాత మన రెడ్డి టు సర్వ్ శంకర్ గారి ఆశ్రమంలోకి
గత 2 సంవత్సరాల నుంచి ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఆవిడ అప్పట్లో ఒక మాట చెప్పింది నేను ఒకసారి వచ్చినప్పుడు, నాకు ఏదైనా జరిగితే కంపల్సరీ నన్ను ఇక్కడ నుంచే దహన సంస్కారాలు చేయాలి మీరు, అది నీ చేతుల మీద జరగాలి, నా కొడుకు కన్నా ఎక్కువ నువ్వు అని చెప్పేసి ఆవిడ చాలాసార్లు శంకర్ గారితో చెప్పిందని నేను విన్నాను కూడా. ఈరోజు ఇండస్ట్రీ అక్కడ మహాప్రస్థానం తీసుకెళ్ళడానికి ఫిలిం ఛాంబర్లో పెట్టలేదనేది కాదు, ఎందుకంటే ఆవిడకి ఇష్టమైన ప్లేస్ కాబట్టి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి, కరెక్ట్గా కళ్యాణి గారు ఉన్నారు కాబట్టి వారు ఇక్కడ పెట్టారు. రేపు ఉదయం 10 గంటలకి మహాప్రస్థానంలో ఆవిడ దహన సంస్కారాలు జరుగుతాయి. ఉదయం నుంచి మేమందరం కలిసి కళ్యాణి మేడం గారు, మా విజయభాస్కర్ బతుకమ్మ హీరో, మా శంకర్ గారు ఫౌండర్, వీళ్ళందరూ, మా ప్రకాష్ గారు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ పెట్టడం ఏంటంటే ఆవిడకి ఇష్టమైన ప్లేస్. చివరిసారి నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అందుకే మేడం గారు, కళ్యాణి గారు అందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆవిడకి ఎవరు లేరని కాదు, ఇండస్ట్రీ కంపల్సరీగా ఉంది. ఇప్పుడు మేడం జనరల్ సెక్రటరీ మా అసోసియేషన్కి, మంచు విష్ణు గారు ప్రెసిడెంట్, ఆల్ జనరల్ తను ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ పెట్టారు. అన్ని విధాలుగా కళ్యాణి గారు, మేడం గారు దహన సంస్కారాలు జరిగే విధంగా అన్ని చూసుకుంటా ఉంది పొద్దు నుంచి ఇప్పటివరకు. మేము కూడా ఆవిడ సహకరిస్తున్నాము. మా రెడ్డి టూ సార్ తరపున పేదలు ఎవరైనా ఉన్నారంటే, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు చూసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా శంకర్ గారు ఎప్పుడు నిరంతరం వాళ్ళకు తోడుగా ఉంటాడు. ఈ ఆశ్రమం ఎప్పుడు 4 డోర్లు తెలుసుకొని ఉంటుంది, 2 డోర్లు ఉంటాయి కానీ దీన్ని 4 డోర్లు ఉంటాయి ఈ రెడ్డి టూ సార్ ఫౌండేషన్కి. అందుకు ఈరోజు ఆవిడని ఇక్కడ తీసుకురావడం జరిగింది. రేపు 10 గంటలకి మహాప్రస్థానంలో అద్భుతమైనటువంటి ఆవిడకి ఏ విధంగా కావాలో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి కార్యక్రమాలు తప్పకుండా కళ్యాణి మేడం గారు, తర్వాత మేము, మా శంకర్ గారు వీళ్ళందరూ కలిసి జరుగుతుంది. రైట్. మరి ఇప్పటి వరకు మరి ఇక్కడ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మకి ఎవరు లేరు అని అనుకోవద్దు, మేమందరం మాత్రం ఖచ్చితంగా తన పిల్లలమే. మరి మనతో పాటు మరి సీనియర్ యాక్టర్ అనుకోవచ్చు, మరి డైరెక్టర్ అన్న. నమస్తే నమస్తే అన్న. పేరు విజయభాస్కర్ అని, బతుకమ్మ హీరోని అన్న. సో అమ్మగారు ఎక్కడున్నా కూడా ఆవిడ ఆత్మ శాంతించాలి. సో ఎన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ ఫౌండేషన్లో ఉన్నారు. ఈ మధ్య ఒంట్లో బాగాలేక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మరి ఆవిడ ఆత్మ శాంతించి మళ్ళీ ఆవిడ మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో రకాలుగా నవ్వించారు, ఎన్నో రకాలుగా. నేను తనతో వర్క్ చేయకపోయినా ఇక్కడ ఫౌండేషన్లో ఉన్నప్పుడు చాలాసార్లు తను మీట్ అయ్యాను. సో ఇప్పుడు ఫర్దర్గా ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారు విష్ణుబాబు అందుబాటులో లేరు కాబట్టి మా మేడం కళ్యాణి గారు వచ్చి మరి తన దగ్గరుండి మార్నింగ్ నుంచి ఇవన్నీ చేస్తున్నారు. సో దానికి శంకర్ గారు పాపం వారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయడం నిజంగా గుడ్ చెప్తారు. ఎందుకంటే వారికి చేయూతనివ్వాలి. రేపు వాళ్ళ పాప కూడా ఉంది కాబట్టి ఆవిడ కూడా కొంచెం సపోర్ట్గా మన అందరం ఉండాలని మేము ఇది చేస్తున్నాము. సో నేను మా మెంబర్ని కూడా, చాలా మంది మెంబర్స్ వచ్చి వెళ్ళారు ఇందాక, బట్ రేపు అక్కడ లాంగోడం కొంతమంది రాలేదు, రేపు మా ప్రస్తుతానికి వాళ్ళందరూ వస్తారు. సో ప్రత్యేకంగా మరొకసారి రెడ్డి టూ సార్ ఫౌండేషన్ థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో రైట్. ఇప్పటి వరకు మాత్రం మరి ఈ హైదరాబాద్ పట్టణంలో ఇలాంటి ఇంత మంచి వేదిక ఉండి ఇంతమందికి సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి శంకరన్న గారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ప్రారంభించి 2011లో ప్రారంభించి 26 ఇది, కానీ ఇప్పటి వరకు నేను మాత్రం రాలేకపోయాను. సో మొదటిసారి ఈ వార్తతోటి మరి అన్నకు మాత్రం నేను పరిచయం కావడం జరిగింది. ఖచ్చితంగా ఈ వేదిక పైన మాటిస్తున్నా, ఇప్పటి నుంచి ఎప్పటి వరకైనా అన్న సేవలో నేను కూడా పాత్రను యొక్క తమ్ముళ్ళ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.